2029లో రాబోతున్న జమిలీ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళి పిలుపునిచ్చారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రోడ్ల నిర్మాణానికి గాను 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయన్నారు. మరోవైపు త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉంటాయని తెలిపారు. పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేసి పూర్తిగాని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితమంటూ జగన్మోహన్ రెడ్డికి చప్పట్లు కొట్టిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదని టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు విమర్శించారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు ఎక్కడ వేసినా గొంగళిలా అక్కడే ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు పీపీపీ విధానంలో ప్రజలకు మేలు చేకూరేలా అభివృద్ధులు చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో కావేరీ ఇండస్ట్రీస్కు చెందిన పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. దాంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మిల్లు యాజమాన్యం పత్తిని తగలబెట్టినట్లు స్థానికంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం అమ్మకాల్లో క్వింటాకు 5 కేజీల అదనంగా ఇవ్వాలంటూ తమను అడ్డంగా దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ధర్నాలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గురిబిల్లి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్కు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమిలిదిన్నె చెన్నారెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దాంతో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఓ టీ దుకాణంలో తనను కులం పేరుతో దూషించాడని టీడీపీ రాష్ట్ర ఎడ్యుకేషనల్ బోర్డు డైరెక్టర్ గోన చెన్నకేశవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫోర్జరీ సంతకాలతో తమ ఇంటిని కబ్జా చేయడమే కాక అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సినీ నటుడు స్వర్గీయ ఎస్వి రంగారావు మనవడు రంగారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాసప్ ట్యాంక్ శాంతినగర్లోని 1966లో 446 చదరపు అడుగుల స్థలాన్ని తమ తాత ఎస్వి రంగారావు కొనుగోలు చేశారని చెప్పారు. సదరు స్థలంలో నిర్మించిన ఇంటిని 1995లో శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చామని తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2007లో తమ సంతకాలను ఫోర్జరీ చేసి ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ వసతుల గదుల్లో నాగుపాము ప్రత్యక్షమవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గదులను శుభ్రం చేస్తుండగా ప్రత్యక్షమైన 4.5 అడుగుల నాగుపాముని చూసిన స్థానికులు నిజంగానే తీవ్రంగా వణికిపోయారు. దీంతో స్నేక్ క్యాచర్ జగదీష్కు సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకున్నట్లు తెలిపారు.